హాయ్ గైస్, లక్కీ భాస్కర్. ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రాంకీ హైపర్, ఆది, సూర్య శ్రీనివాస్, సచిన్ కేడర్, సాయి. సో ఇక డైరెక్షన్ వచ్చేసి వెంకీ అట్లూరి. ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ స్టోరీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే, భాస్కర్ మగధ బ్యాంకులో క్యాషియర్ చాలీచాలని జీవితంతో మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుంటాడు. కుటుంబ సభ్యుల బాధ్యతలు, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అత్తంటి వారితో అవమానాలు కాలం గడుస్తూ ఉంటుంది. ప్రమోషన్ పోయిందనుకున్న సమయంలో ఉన్నట్టుండి ఏకంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్ట్ వస్తుంది. ఈ క్రమంలో యాంతోని పరిచయంతో అయితే భాస్కర్ అక్రమ సంపాదన అలవాటు పడతాడు. ఈ క్రమంలో ఆయన సిబిఐ విచారించేందుకైతే సిద్ధమవుతుంది. భాస్కర్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ సుమతి అతన్నే కోరుకుని పెళ్లి చేసుకుంది. యాంతోనీ పరిచయంతో భాస్కర్ బ్యాంకులో ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడు, ప్రమోషన్ వచ్చిన తర్వాత బ్యాంక్ డబ్బుని ఎలా దుర్వినియోగం చేశాడు, స్టాక్ మార్కెట్లో కింగ్ హర్ష మెహ్రాతో సంబంధాలు ఆయనకి ఎలాంటి కష్టాలు తెచ్చిపెట్టాయి, సిబిఐ విచారణకు భాస్కర్ ఎలా సహకరించాడు, తన వద్ద ఉన్న 100 కోట్లు ఇవ్వాలని సిబిఐ ఆఫీసర్ డిమాండ్ను తలవొగ్గాడా, అప్పులతో కటిక దరిద్రాన్ని అనుభవించిన భాస్కర్ చివరికి లక్కీ భాస్కర్ ఎలా అయ్యాడనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ. సిబిఐ అరెస్ట్తో కథ ఇంటెన్స్గా సీరియస్ నోట్తో అయితే ప్రారంభమైనప్పటికీ వెంటనే ఫ్యామిలీ జోన్లోకి తీసుకెళ్లే సినిమాను ఫీల్ గుడ్గా మార్చిన విధానంతోనే కనెక్ట్ అయిపోతారు. ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇంటెలిజెంట్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లేస్ సినిమాను ఓ రేంజ్కి అయితే చేర్చేసిందని చెప్పొచ్చు. ప్రతి సీన్కు రేంజ్ని పెంచుకుని వెళ్ళిన విధానం, ప్రతి సీన్లో ఎమోషన్స్ చూపించిన విధానం కూడా సినిమాకు చాలా స్ట్రాంగ్గా అయితే మారింది. ఇక డైలాగ్స్తో కేక పెట్టించాడు. ఇటీవల కాలంలో బెస్ట్ రైటింగ్ మూవీ. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ వెంకీ అట్లూరి అనే చెప్పొచ్చు. ఇక బలమైన స్క్రిప్ట్కు హీరో దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్తో మరో రేంజ్కి అయితే తీసుకెళ్ళిపోయాడు. భాస్కర్కి ఆ పాత్ర ఒదిగిన విధానం, ఆ పాత్రకు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అద్భుతంగా ఉండేది. ఈ సినిమాలో ఆయన వన్ మ్యాన్ షోతో ఎదురుగట్టాడు. కొన్ని సీన్లో ఆయన చూపించిన ఆహాభావాలు, చెప్పిన డైలాగ్స్ అదర్హనేలా అయితే ఉంటాయి. ఇక మీనాక్షి చౌదరి సుమతిగా తన పాత్రలో చక్కగా సెటిల్ అయిపోయిందని చెప్పచ్చు. ఇక సెకండ్ హాఫ్లో ఆమె నటన చూస్తే దుల్కర్తో పోటీ పడించేలాగా అయితే ఉంటుంది. ఇక ఈ మూవీలో కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి తగ్గట్టు అయితే యాడ్ చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. మ్యూజికల్గా జీవి ప్రకాష్ కుమార్ గారు అయితే ఇరగదీస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. మ్యూజిక్తో అయితే కేక పెట్టించేయడనే చెప్పొచ్చు. ఆర్ట్ వర్క్ కానివ్వండి, పీరియాడిక్ మూడ్ని కానివ్వండి, ఎలివేట్ చేసిన విధానం బాగుంటుంది. సినిమా ఎలాగైనా రిచ్గా క్లాస్ టచ్ కెమెరాతో అయితే మనకు బంధించారనే చెప్పొచ్చు. ఇక దుల్కర్ సల్మాన్ నటవేశ్వరానికి జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది మూవీ అయితే బాగుంటుంది, చూడండి. నా సజెషన్ ప్రకారం ఓటీటీలో ఉంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.